హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం 13th ఆఫ్టర్నూన్ టెట్ పేపర్ 2A గురించి చూద్దామండి. దాంట్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, స్నేహితుల ద్వారా గ్యాదర్ చేసిన బిట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాంబస్ ఇచ్చి, రాంబస్లో ఒక సైడ్ ఒక డయాగనల్ ఇచ్చి రెండో డయాగనల్ అడిగాడనేసి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు రెండు డయాగనల్స్ మనకు తెలిస్తే d1² + d2² = 4a² ఫార్ములా అండి. ఇక్కడ ఏ అంటే సైడ్, డి అంటే కర్ణం అన్నమాట అండి. ఈ విధంగా ఈ ఫార్ములాలో ఇచ్చిన డయాగనల్ని, కర్ణాన్ని ప్రతిక్షేపించాను, ఏ అని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ a-b² ఫార్ములా, a+b² ఫార్ములా వేసి క్యాలిక్యులేషన్ చేస్తానండి. ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ 64x², ఇక్కడ కూడా 64x² వచ్చిందండి, క్యాన్సిల్. 36 ఇక్కడ వచ్చింది, క్యాన్సిల్ అయిందండి. ఇక్కడ d2² అంటే ఇక్కడ 96 సీట్ వస్తే కనుక 96 + 96 192x వచ్చిందండి. ఇప్పుడు మనకి d2 కావాలి కాబట్టి ఇది √192. దీన్ని మనం 64 3 కింద రాసుకుంటే 64 బయటకు వస్తే 8 అవుతుందండి. 8 × √3x అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, x√x ⁻x = x × x⁻√x అయిన x వాల్యూ ఎంత అన్నాడండి. ఇక్కడ దీన్ని లోపల దాన్ని x × √x, x ఇక్కడ ఏమి లేదంటే పవర్ 1 ఉన్నట్టండి. √x అంటే x⁻1/2. భూములు సమానం అయితే ఘాతాంకాలను కలుపుతాం కాబట్టి 1 + 1/2 అంటే 3/2 అండి. అంటే ఇది ఏమైందంటే x⁻3/2 x. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవచ్చండి. అంటే x⁻3x/2 అయింది. ఇక్కడ x⁻x√x ఉందండి. అంటే ఇక్కడ భూములు సమానమైనప్పుడు, సమానం అయ్యేటప్పుడు ఘాతాంకాలను సమానం చేస్తాం కాబట్టి ఈ పాయింట్లో 3x/2 = x√x. x క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ √x అంటే 3/2 వచ్చిందండి. స్క్వేర్ చేస్తే x = 9/4. ఆప్షన్స్లో x = 9/4 అన్నది కరెక్ట్ అవుతుందండి. ఆల్సో x 1 తీసుకున్నా కరెక్ట్ అవుతుందండి. x వాల్యూ 1 తీసుకోండి. 1 √1 అంటే 1, 1/1 ఇదంతా 1 అవుతుంది. ఇది కూడా 1 వస్తుందండి. అంటే x అనేది 1 కూడా కరెక్టే, 9/4 కూడా కరెక్ట్ అండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఏముందో చూసుకొని మనం పెట్టుకోవాలి. ప్రాసెస్ విధానం అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, sin A = cos, sin 2A = cos 3A అయితే ఏ వాల్యూ ఎంత? A < 90 అన్నాడు. సైన్ కాస్లు ఎప్పుడు సమానం అవుతాయనంటే, ఈ సపోజ్ sin x cos y సమానమైందంటే ఈ రెండు కలిపితే 90 వచ్చినప్పుడు సమానం అవుతాయండి. అంటే sin 0 cos 90 = sin 30 cos 60 = sin 60 cos 30, sin 30. అదేవిధంగా sin 60 ఉంటే ఇక్కడ 30 ఉంటుందండి. ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45. ఏం లేదండి, ఈ రెండు కలిపితే 90 రావాలండి. సింపుల్ లాజిక్ అంతే. అంటే 2A + 3A కలిపితే 90 వస్తుంది. లేదా ప్రాసెస్ ప్రకారంగా చూసుకుంటే మనం ఏంటంటే sin 2A, sin θని మనం ఏ విధంగా రాయొచ్చు అంటేనండి, ఇప్పుడు cos θని ఏం రాసామంటే sin 90 - θ రాసాం. నెక్స్ట్ స్టెప్లో మనకి cos 3A sin 2A సమానం ఇచ్చాడు కాబట్టి cos 3A బదులు sin 2A పెట్టుకుంటే ఇదేమో sin 90 - 30A వచ్చింది. sin తీసేస్తే 2A = 90 - 3A అంటే 90 = ఈ రెండు కలపాలండి. అంటే 5A = 90, A = 18. ఇది 2 మార్క్స్లో అయితే ఇలా చేసుకుంటాం. కానీ మనకి ఆన్సర్ ఫాస్ట్గా చెప్పాలంటే సింపుల్ లాజిక్, ఇదేం వద్దండి. అంటే ఇది ప్రాసెస్ కోసం మీకు చెప్పాను, అర్థం అవడం కోసం. ఏమో ఈ రెండు కలిపితే 90 వచ్చినప్పుడు ఆ రెండు సమానం అవుతాయండి. ఈ రెండు కలపండి. 5A = 90 అంటే A = 18 అలా చూసి చెప్పేయచ్చండి అది. సరే అండి. నెక్స్ట్, 100 లోపు గల సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ అడిగాడంటండి. 74 ఉంటాయండి. అసలు 100 లోపు ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయండి. మరి సంయుక్త సంఖ్యలు అయితే 74 ఉంటాయి. మొత్తం కలిపితే 99 వచ్చింది. అంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మొత్తం 100లో 25 ప్రధాన సంఖ్యలు, 74 సంయుక్త సంఖ్యలు, ఏది కాదు 1. కాబట్టి మనకు ఆన్సర్లో 74 ఉంటే 74 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అతి చిన్న సంయుక్త సంఖ్య అని కూడా ఎక్కువగా అడుగుతున్నాడండి. అతి చిన్న సంయుక్త సంఖ్య అడిగితే స్టార్టింగ్ది 4 అండి. స్టార్టింగ్ది 4 అవుతుంది. ఈ లెక్కలో మనకి సంయుక్త సంఖ్యలు ఎన్ని అన్నాడు కాబట్టి ఆన్సర్ 74 అండి. ఇది స్నేహితుల నుంచి గ్యాదర్ చేసిన సమాచారం కాబట్టి వాల్యూస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ప్రాసెస్ అయితే మీరు అర్థం చేసుకోండి. ద రేషియో ఆఫ్ 3 వాల్యూస్ 5:7:9 అయితే ద లీస్ట్ నెంబర్ ఏమో 35 అని ఇచ్చాడంటండి. దెన్ ద ఫైండ్ అదర్ వాల్యూస్ని సమ్ చేయమన్నాడు, అంటే కూడమన్నాడు అనమాట. ఇప్పుడు 5x 7x 9x అనుకుంటే చిన్నది అంటే ఇదే కదండి. అంటే 5x 35, అంటే దీన్ని బట్టి x వాల్యూ 35/5 అంటే 7 అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాల్యూస్ని కలపమంటున్నాడు. సమ్ ఆఫ్ ది అదర్ వాల్యూస్ అంటే కనుక ఇక్కడ 7x, x 7 వచ్చింది కాబట్టి 7 7s 49. థర్డ్ నెంబరు 9x అంటే 9 7s 63. ఈ రెండింటిని యాడ్ చేస్తే 112 అండి. మరి అటు సమ్ అడిగాడా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అడిగాడా, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు మనకి. ప్రాసెస్ అయితే ఇదండి. ఈ విధంగా మనం కట్టుకోవాలి. ఆ నెంబర్స్ సమ్ అంటే ఇది. అదే వర్గాల మొత్తం అడిగితే కనుక వీటిని స్క్వేర్ చేసి కలుపుకోవాలి. నాకు తెలుసు ఇదే అడిగాడు అనేసి చెప్పడం వల్ల నేను ఇచ్చేసానండి. నెక్స్ట్, 12, 24 అనే అంకెలతో భాగించినప్పుడు ప్రతిసారి 7 శేషం వచ్చే సంఖ్య ఏది అన్నాడండి. అయితే ఇక్కడ ఇవి స్నేహితుల ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. కాబట్టి కొంచెం వాల్యూస్ మరి 2 ఇచ్చాడా 3 ఇచ్చాడా అన్నది చూడాలి.
ఇలా ఇస్తే కనుక వీటికి ఎల్సిఎం అండి. ఇచ్చిన నెంబర్ని 24తో అంటే ఈ ఇచ్చిన నెంబర్ల యొక్క ఎల్సిఎం కట్టుకోవాలండి. ఫస్ట్ 2 ఇచ్చాడు కాబట్టి ఇది కట్టుకుని ఒకవేళ 3 ఇచ్చుంటే 3 ఎల్సిఎం కట్టండి. ఆ ఎల్సిఎంతో దాన్ని మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో 7 శేషం వస్తుంది అన్నాడు కాబట్టి ఆప్షన్స్లో ఇచ్చిన నెంబర్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని 7 లెస్ చేయండి. ముందుగా 7 లెస్ చేసి ఆ మిగిలిన 24 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేసుకోండి. సపోజ్ ఇలా 2 ఇచ్చుంటే ఈ రెండింటికి ఎల్సిఎం 24 కాబట్టి అంటే కావాల్సిన సంఖ్య 24 ఇంటూ n ప్లస్ 7 రూపంలో ఉంటుందండి. 1 అనుకోండి, 24 1 24 ప్లస్ 7 31 అవుతుంది. అయితే ఆప్షన్లో ఇంకా పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇచ్చిన నెంబర్లోంచి ముందు ఒక 7 తీసేయండి. సపోజ్ 31 అనుకోండి, 7 తీసేస్తే అంతా 24. దీన్ని 24తో భాగించండి, శేషం 0. అలా శేషం 0 ఏది వస్తుందో అదే ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి, ఆప్షన్స్లోంచి మొదటగా 7 తీసేసి మిగిలిన నెంబర్ని 24తో భాగించినప్పుడు ఏది శేషం 0 వస్తుందో అదే ఆన్సర్గా తీసుకోవాలండి. సరే అండి. నెక్స్ట్, ఒక విద్యుత్ తీగలో విద్యుత్ పైనుండి క్రిందకి ప్రవహిస్తూ ఉంటే అయస్కాంత క్షేత్రం ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. మీరు ఎలా అంటే ఈ బటన్ వేలుని కిందకి పెట్టండి, ఎందుకంటే కరెంట్ ప్రవహించే దిశ కిందకి పెట్టుకుంటే ఇది మన మిగిలిన ఫింగర్స్ చూడండి రౌండ్ అంటే అప్సవ్య దిశలో వచ్చినాయి. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ వాడితే, రైట్ హ్యాండ్ వాడితే మళ్ళీ బటన్ వేలు కిందకు ఉంటే ఇవి సవ్య దిశలో ఉంటాయండి. మనం సాధారణంగా లెఫ్ట్ హ్యాండ్ వాడతాం కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లంబంగా సవ్య దిశలో, లంబంగా అప్సవ్య దిశ, సమాంతరంగా సవ్య దిశ, సమాంతరంగా అప్సవ్య దిశ ఇచ్చాడండి. ఒక విద్యుత్ తీగలో విద్యుత్ పైనుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటే అయస్కాంత క్షేత్రం ఎక్కడ ఏర్పడుతుంది. నేనైతే కనుక ఈ ఎడం చెయ్యి రూలు బటన్ వేలు కిందకు ఉంటే అంటే విద్యుత్ కిందకు ప్రవహిస్తుంది కాబట్టి బటన్ వేలు మనకి కిందకి చూపించుకుంటే మిగిలిన వేళ్ళు మనకి అప్సవ్య దిశలో లంబంగా ఉంటాయి. కాబట్టి నేను అదే అనుకుంటున్నానండి. ప్రశ్న ఇంకొంచెం ఏమైనా మార్చి అడిగాడా ఏంటి అన్నది చూసుకుంటే కొంచెం క్లారిటీగా చెప్పగలను. నెక్స్ట్, వృద్ధీకృత ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేసి అడిగాడండి. అది నిజ ప్రతిబింబమా మిథ్య ప్రతిబింబం అనేది క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదు. అయితే ఆప్షన్స్ పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం, కుంభాకార కటకం ఈ విధంగా ఇవ్వడం జరిగిందంటండి. ఇది కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మురుగునీటిలో ఉండే మూలకం ఏది అనేసి అడిగాడంటే ఆప్షన్స్లో యూరియా సంథింగ్ ఉన్నాయి. ప్రోటీన్లను సంశ్లేషణ చేసేది ఏది? గరుకు అంతర్జాల ద్రవ్యజాలము, మైట్రోకాండ్రియా ఈ విధంగా ఇచ్చాడంటండి. తేనెటీగలను ఏమంటారు? ఇండియన్ బీ, రాక్ బీ ఇలాగా ఆప్షన్స్ ఉన్నాయి. హరికి నానార్థం కోతి, సింహం, నీరు, శరీరం ఇలా అండి. చిక్కం దేనికి వాడతారు అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. పశువుల నోటికి వేసేది. నన్నయ్య రచనా శైలి కానిది ఏది అన్నాడండి. కింద ఆప్షన్స్లను బట్టి మనం రచనా శైలి నన్నయ్య రచనా శైలి ఏది అన్నాడండి. నలుగురు మౌదాం నుంచి ఏ పాఠం వచ్చింది అనేది ఒకటండి. నా చదువు పాఠం కవి. నన్నయ్య రచనా శైలి ప్రసన్నమైనది, గంభీరమైనది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్, నా చదువు పాఠం కవి. ఇది 9th క్లాస్ తెలుగులో ఉందండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఊటుకూరి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి ఏకాంకిక దానికి సంబంధించి ప్రశ్న. నెక్స్ట్, గజల్ లక్షణాలు అడగడం జరిగింది. ఈ కొన్ని పాఠం పేర్లు ఇచ్చేసండి. ఈ క్రింది వాటిలో ఏ పాఠంలో నాయకత్వ లక్షణాల గురించి ఉంటుందని అడగడం జరిగిందండి. అది స్నేహితులైతే ఎక్కువ తెలుగు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజధర్మం అనేసి చెప్పడం జరిగిందండి. ఈ క్రింది వాళ్ళలో జాతీయం కానిది ఏది అనేసి ఇవ్వడం జరిగింది. సుగ్రీవాజ్ఞ ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ క్రింది వాటిలో సామెతలు ఏవి? ఒక్కొక్కటికి చెప్పు దెబ్బ అలా కొన్ని ఇచ్చి అందులో సామెత ఏది అంటే అందులో సామెత ఇద్దండి. నెక్స్ట్, వేకువనే సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు ఇది ఏ అలంకారం? నెక్స్ట్, మ్యాథ్స్కి సంబంధించి విశేషణ పూర్వపద సమాసం, ఉభయపద కర్మధారయ సమాసం, ఉత్తరపద కర్మధారయ సమాసం ఇటువంటి ఇచ్చి ఇటు సైడ్ మ్యాచింగ్ ఇవ్వడం జరిగిందండి. ఏది దేనికి అవుతుంది అన్నది చూడాలి. విద్వర్ధక వాక్యాన్ని అనుమతార్థ వాక్యంగా మార్చండి అని ఇచ్చాడు. ముందు మీరు బయటకు వెళ్ళండి అనే ఈ వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం కింద మారిస్తే మీరు బయటకు వెళ్ళవచ్చు అనే విధంగా మారుతుంది. సాధారణంగా ప్రతి ఎగ్జామ్లో ప్రకృతి వికృతులు అడుగుతాడండి. ఈసారి ఈ ఎగ్జామ్లో ప్రకృతికే వికృతి అడిగాడండి. చూడండి, ప్రకృతి అనే పదానికి వికృతి అడిగాడండి. పరాకృతి, పగిది, వికృతి అని వస్తుందండి. మనకు ఆప్షన్లో పరాకృతి ఉన్నట్టుంది కాబట్టి అది ఆన్సర్ అవుతుందండి. పారిజాతాలు అనే టాపిక్ మీద ప్రశ్న అడగడం జరిగిందండి. అపరిచిత గద్యం మీద ఒక 2 ప్రశ్నలు, అపరిచిత పద్యం మీద ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు ఎవరికి కలదు అని అడిగాడండి. తిక్కన ఇది కూడా బిరుదులు కూడా ప్రతి సెషన్లోని ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. మనకు వచ్చిందంటే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అదొక ఎగ్జామ్లో వచ్చిందండి ఈ టెట్లో. నెక్స్ట్ అదేవిధంగా కవి సార్వభౌముడు అని ఎవరిని అంటారు? శ్రీనాథుడిని అంటారండి. ఆ విధంగా మీరు రాయబోయే వాళ్ళు ఖచ్చితంగా
ఈ కవుల యొక్క బిరుదులు చూసుకోండి. ఉభయ కవి మిత్రుడు ఎవరిని అంటారు? తిక్కన. ఇలా ఖచ్చితంగా ఇది ఈ టాపిక్ నుంచి అయితే. నెక్స్ట్ చతుర్థాంశక విచలనం, సగటు, మధ్యం విచలనం, ప్రామాణిక విచలనం ఈ విధంగా ఇచ్చి మ్యాచింగ్ అడగడం జరిగిందండి. ఈ ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చతుర్థాంశక విచలనానికి ఫార్ములా Q3 - Q1/2, సగటుకి ఫార్ములా సిగ్మా x - a/n. ఇక్కడ ఏ అంటే నెక్స్ట్ అండి మధ్యం విచలనం. మధ్యం విచలనం అంటే దీని ఫార్ములా సిగ్మా x - m/n అండి. నెక్స్ట్ ప్రామాణిక విచలనం అడిగితే ఇది వచ్చేటప్పటికి √σ × x - x² n. అంటే ఫార్ములాలు మీకు గుర్తుండాలండి. ఫార్ములాలు గుర్తుంటే ఆ మ్యాచింగ్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ గణితాన్ని నేర్చుకోవాలని చెప్పింది ఎవరు? NCF జాతీయ విద్యా విధానం. ఆర్టీ ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చి 1, 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్ ఈ విధంగా అడగడం జరిగిందండి. ఇవి మనం పూర్తిగా ఆప్షన్స్ తెలుసుంటేనే కానీ చెప్పలేం కాబట్టి చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతిలో మొదటి మెట్టు ఏంటని అడగడం జరిగిందండి. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం అని ఫస్ట్ మొదటి మెట్టు అండి. ఇది గణితంలో వేదిక్ మ్యాథ్స్ యొక్క ఉపయోగం ఏంటి? త్వరగా లెక్కలు చేయడం అండి. స్పీడ్. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే స్పీడ్గా మనం చేస్తామండి. ప్రదర్శన పద్ధతిలో టీచర్ ఏం చేస్తాడు? లెక్చర్ ఇస్తాడా, ప్రయోగం చేసి చూపిస్తాడా, హోంవర్క్ ఇస్తాడా, టెస్ట్ పెడతాడా? ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రయోగం చేసి చూపిస్తాడు అనేది ఆప్షన్ అవుతుందండి. ఈ NCF 2005 ప్రకారం గణితం యొక్క లక్ష్యం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, మ్యాథమెటైజేషన్ ఆఫ్ చైల్డ్ థింకింగ్, స్పీడ్, హోంవర్క్ అండి. ఆన్సర్ మ్యాథమెటైజేషన్ ఆఫ్ చైల్డ్ థింకింగ్ అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ అబాకస్ ఉపయోగం అడగడం జరిగిందంటండి. డ్రాయింగ్, మెంటల్ మ్యాథ్స్ అండ్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ పెంచడం కోసమా, డెకరేషన్ చేయడం కోసమా, ఎగ్జామ్లో ఉపయోగించుకోవడం కోసమా? మెంటల్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ పెంచడం కోసం అబాకస్ని ఉపయోగిస్తారు అన్నమాట అండి. సైన్స్ TLMలో వర్చువల్ ల్యాబ్ దేనికి ఉపయోగం అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రమాదకర ప్రయోగాలు సురక్షితంగా చేయడానికి ఈ వర్చువల్ ల్యాబ్ అనేది మనకి ఉపయోగం అన్నమాట అండి. సైన్స్లో ఎంక్వైరీ మెథడ్ యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ఆప్షన్స్ టీచర్ చెప్పడం, స్టూడెంట్ ప్రశ్నలు, డిక్టేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. స్టూడెంట్ ప్రశ్నలు అనేది ఆప్షన్స్ అండి. నెక్స్ట్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో టీచర్ యొక్క పాత్ర ఏంటి అని అడగడం జరిగిందండి. డిఫరెన్షియేట్ చేయడమా, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమా, టాపర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వడమా, పనిష్మెంట్స్ ఇవ్వడమా? ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అనేది ఆన్సర్ అవుతుందండి. ఎజ్యుములేషను, అకామిడేషన్ అనే పదాలు ఎవరికి సంబంధించినవి అని అడిగాడండి. పియాజే. వైగాట్స్కి, పియాజేకి సంబంధించి ఖచ్చితంగా అడుగుతున్నాడు. స్కోఫోల్డింగ్, ZAD ఇవేమో వైగాట్స్కీకి వస్తాయండి. ఇక్కడ ఇది వచ్చింది పియాజే. వీళ్ళిద్దరి గురించి కూడా బాగా చూసుకోండి. ఖచ్చితంగా వైగాట్స్కీ గురించి బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. దీనికైతే ఆన్సర్ పియాజే. వీళ్ళిద్దరి గురించి నెక్స్ట్ రాయబోయే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. వీళ్ళు ఏ పదాల మీద మాట్లాడారు అనేది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎవరిది అని అడగడం జరిగిందండి. మాస్లో, ఎరిక్సన్, ఫ్రాయిడ్, జంగ్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మాస్లో అండి. పొడుపు కథ శిలవృక్షం తలబుట్టిన చెలువులు మువ్వురన్ గూడి గూడి అలాగా సంథింగ్ ఇలాగా అండి. ఇలా ఇచ్చాడు. గూడిముడి పడుచున్ దళవాకిట రమియందరు సలిలితమగు దీని నెరగు సరస్సుల గలరే. ఇది మరి స్నేహితులు తెలుగు పరిజ్ఞానం వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆకు ఒక్క సున్నమని చెప్పడం జరిగిందండి. నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. నేను తప్పు ఏమైనా చెప్పుంటే మీరు కామెంట్స్లో తిట్టకండి. ఆప్షన్ ఇది ఆ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆకు ఒక్క సున్నం అని అయితే స్నేహితులు చెప్పడం జరిగింది. NaCl యొక్క వెయిట్ అడగడం జరిగిందండి. సోడియం క్లోరైడ్, సోడియంకి వచ్చేటప్పటికి 23, క్లోరైడ్కి వచ్చేటప్పటికి 35.5 అండి. రెండు కలిపితే ఆన్సర్ 58.5 అనేది ఆన్సర్ అండి. కత్తితో కట్ చేయగలిగినటువంటి లోహం అండి. నైఫ్తో కట్ చేయగలిగిన మెటల్ని, ఏ మెటల్ని కట్ చేయొచ్చు అంటే ఆన్సర్ పొటాషియం, సోడియం అండి. వీటిల్ని మనం చాకుతో అంటే కత్తితో కట్ చేయగలమండి. మిగిలిన కట్ చేయలేనివి ఇచ్చాడండి. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ పొటాషియం, సోడియం. అంటే K అంటే పొటాషియం అండి, Na అంటే సోడియం అన్నమాట. నెక్స్ట్ సౌండ్ ట్రావెల్ ఆర్డర్ అని ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు అంటండి. నికిల్, ఇథనాల్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇంకో ఆప్షన్ ఇది ఇచ్చాడు. ఏది అంటే తక్కువ నుంచి ఎక్కువకి సౌండ్ ట్రావెలింగ్ ఆర్డర్ ఇచ్చాడు అనమాట. అంటే తక్కువ ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ హ్యూరిస్కో అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హ్యూరిస్కో అనే పదం గ్రీక్ భాష నుంచి వచ్చిందండి. దీనికి అర్థం నేను కనుగొంటాను, ఐ ఫైండ్ అవుట్. ఆన్సర్ గ్రీక్ అండి. గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది అనమాట అండి. అది ఇప్పుడు చెప్పుకున్నాం, పైన చెప్పుకున్నాం. NaCl అనుభారం, Na సోడియం 11 కాబట్టి 23 వస్తుంది. Cl 17 అండి ప్రమాణ సంఖ్య. భారం 35.5 కలిపితే 58.5. గుర్తింపు పరిశీలన ఏ దశలో జరుగుతాయి అనేది ఒకటి అడిగాడండి సైకాలజీలో.
శిశువులు కాళ్ళు కదపడం, తర్వాత తల కదిలించడం, దీనికి సంబంధించి సరైన దశ ఏది అని అడగడం జరిగిందండి. ఈ విధంగా ప్రశ్నాపత్రాల సరళిని తెలుసుకుంటారని మాత్రం ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కొన్నిటికి నేను ఆన్సర్ చెప్పలేదు. ఈ ఆన్సర్స్ ఎందుకు చెప్పలేకపోతే డైరెక్ట్ బిట్లు అయితే ఆన్సర్ చెప్పేయచ్చండి. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇవ్వడం అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి 1, 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్ ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం ఆప్షన్స్ కూడా మనకు క్లియర్గా తెలుసుంటేనే మనం జవాబులు సరిగా చెప్పగలం. మరి ఏదో ఒకటి చెప్పి తప్పు చెప్పడం కంటే కొన్ని తెలియని అలా వదిలేస్తే కామెంట్ రూపంలో మీరు చెప్తారని, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఆశిస్తూ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ మీ శివరాజ్ మాస్టర్.